కమ్యూనిస్ట్ ఉద్యమ పితామహుడు కారల్ మార్క్స్ అందించిన మార్క్సిజం వెలుగులో సోషలిస్టు విప్లవోద్యమం ద్వారా రష్యాలో శ్రమదోపిడీ, ఆర్థిక అసమానతలు లేని తొలి శ్రామిక రాజ్యాన్ని స్థాపించిన గొప్ప సోషలిస్టు విప్లవకారుడు లెనిన్ అని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోణాల భీమారావు అన్నారు. సోషలిస్టు ఉద్యమ నేత లెనిన్ శతవర్ధంతి ముగింపు సందర్భంగా తాడేపల్లిగూడెం కపర్ది భవన్లో లెనిన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రష్యాలో జార్ చక్రవర్తుల నియంతృత్వ దోపిడీ పాలనకు వ్యతిరేకంగా రైతాంగాన్ని, కార్మికులను ఏకం చేసి విప్లవోద్యమాన్ని నిర్మించారని తెలిపారు. జార్ చక్రవర్తుల అరాచక పాలన అంతమొందించి సోషలిజాన్ని సాధించి శ్రామిక రాజ్యానికి బాటలు వేసిన గొప్ప సోషలిస్టు విప్లవకారుడు లెనిన్ అని కొనియాడారు. సందర్భంగా తాడేపల్లిగూడెం సిపిఐ కార్యాలయంలో లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. కామ్రేడ్ లెనిన్ ఆనాడు రష్యన్ నియంతృత్వ జార్ చక్రవర్తుల పరిపాలనకు వ్యతిరేకంగా ఆనాడు రైతాంగాన్ని, ప్రజల్ని పట్టిపీడిస్తూ అత్యంత నియంతృత్వంతో కూడినటువంటి దారుణమైనటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి రోజుల్లో 1917కు ముందు మార్క్స్ రచించినటువంటి మార్క్సిజం వెలుగులో ఒక సోషలిస్ట్ విప్లవాన్ని తీసుకొచ్చి ఆ దేశ రైతాంగాన్ని, కార్మిక వర్గాన్ని గొప్ప ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈ దేశ స్వాతంత్ర పోరాటానికి అండగా నిలబడ్డటువంటి గొప్ప మహనీయుడు విప్లవకారుడు లెనిన్. లెనిన్ పోరాట స్ఫూర్తితో ప్రపంచంలో క్యూబాలో కానీ, వియత్నాం కానీ, ఇంకా అనేకమైనటువంటి చైనా లాంటి అనేక దేశాల్లో సోషలిస్ట్ ప్రభుత్వాలు, శ్రమజీవుల ప్రభుత్వాలు కూడా ఆర్థిక, సామాజిక అసమానతలు లేని, దోపిడీ లేనటువంటి ఒక సమసమాజ నిర్మాణం కోసం పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో పేదరికం, దారిద్ర్యం, నిరుద్యోగం తాండవిస్తూ ఉంది. వాళ్ళు దోపిడీ లేనటువంటి, ఒక అవినీతి లేనటువంటి, పేదరికం లేనటువంటి, అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కలగడం అనేటువంటిది ఒక సోషలిజంలోనే సాధ్యమవుతుంది. అట్లాంటి సోషలిజం స్థాపించడానికి స్ఫూర్తివంతంగా నిలిచినటువంటి గొప్ప యోధుడు లెనిన్ ఆశయాలు, లెనిన్ బాటలో పయనించడం ద్వారా ఇవాళ సమాజంలో ఉన్నతికి బాటలు వేసుకుందాం. భవిష్యత్తులో సమసమాజాన్ని స్థాపించుకోవడం కోసం లెనిన్ మార్గంలో నడవాలి.